ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నా అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్. అసలు ఇలా అంటే చాలామంది తెలియట్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఏంటి అని. అందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ నారాయణ, చైతన్య ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఒకటి ఉండేది ఒక అప్పట్లో అనుకుంటున్నారు. సో కాదండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్. సో అది తెలియక చాలామందికి జూనియర్ కాలేజ్ అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియట్లే. సో ఇది ఆ టైం పీరియడ్లో 2000 టైం పీరియడ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసామన్నమాట. సో దానికోసం ఈ టైటిల్ ఎంచుకున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మీకు. అంటే పేరెంట్స్, పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. పిల్లలు ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్. సో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారో జనాలు, అంటే ప్రేమ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో ఈ క్లారిటీ లేక, సో అంటే ఎటు పోవాలో తెలియక, పేరెంట్స్ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక, సో ఇబ్బందులు పడుతున్న ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ అనమాట ఇదంతా కూడాను. సో మీకు అందరికీ నచ్చుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో ఈరోజు సాంగ్ మీడియా వాళ్ళ చేతుల మీదుగా చేయిద్దాం అనుకుంటున్నాం. అది ఫస్ట్ టైం వీడియో సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. అంటే నా భయం ఏంటంటే, సినిమా అనగానే కొత్త ఆర్టిస్ట్ అంటే చిన్న సినిమా అంటున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడుంది సార్? సో చిన్న పెద్ద లేదు. జనాల యాక్సెప్టెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. అవ్వట్లేదు అంటే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసినా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సినిమా చిన్న సినిమానే అది. సో మా సినిమాని చిన్న సినిమా అంటుంటే అవ్వట్లే. బికాస్ మేము ఒక డీసెంట్ ప్రొడక్షన్ హౌస్, డీసెంట్ బడ్జెట్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్నీ పెట్టి చేసాం ఈ సినిమాకి. సో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలంటే మీరే మాకు దారి అండ్ దాన్ని ఏమంటారు, ఉన్న ఆప్షన్ కూడా మాకు అనిపించింది సార్. మీరే హెల్ప్ చేయాలి ఈ సినిమాని తీసుకెళ్ళడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది, డెబ్యూగా చేశాను. శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి. అంతా తానే నడిపించాడు సినిమాని. యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను, కానీ మిగిలిందంతా తనే దగ్గరుండి చూసుకున్నాడండి. ఈవెన్ ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ సినిమాని ఒక ఫ్రెష్ లుక్ కావాలి, ఒక ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళందరినీ ఎంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సినిమా గురించి మాట్లాడాలంటే, ఫర్ ద ఫస్ట్ టైం వెన్ శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ 2 decades బ్యాక్, సో వేర్ నో ఫోన్స్ వర్ అవైలబుల్. లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్లో అంతా మన ప్రేమించిన వాళ్ళందరినీ చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఈజీగా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. లైక్ ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ. చాలా కొత్తగా, చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అండ్ ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్. సో ఆ ప్రేమలో ఉన్నవి అన్నీ చాలా రిలేట్ అయ్యాను. అది కాకుండా అంటే ఇంకా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇవాళ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్. దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో దట్స్ ఫర్ షూర్. నేను అది చాలా గ్యారంటీగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ చిన్మయ్ గారు, ఆవిడ వోకల్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా కంగారుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. చాలా నర్వస్గా ఉంది, ఐ కుడెంట్ ఏబుల్ టు టాక్ మచ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు చెప్పున. అండ్ నేను ప్రస్తుతానికైతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వన్ ఆఫ్
వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ నేను 100% ఇచ్చానన్న నా ఫీలింగ్ ఈ సాంగ్లో. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. అలాగే శ్రీనాథ్ గారి విజువల్స్ అంటే డైరెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ చిన్మయ్ గారి సింగింగ్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా హార్డ్ వర్క్తో అండ్ యాక్టర్స్ కూడా దీంట్లో చాలా వరకు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఈ దీనికి 100% ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు మీడియా కెన్ డూ ఎనీథింగ్. సో మీడియా ఓన్లీ కెన్ డూ ఎనీథింగ్ నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఈ ఫిలింని ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నందుకు లైక్ 100% నాకు తెలిసి బాగా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జస్ట్ వాచ్ ద సాంగ్, మీకు నచ్చుదని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సాంగ్ లాంచ్ చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్. టైటిల్ వెరీ క్యాచీగా ఉంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 500143. ఆ 143 అనేటువంటిది యాక్చువల్గా దాని పిన్ కోడేనా కాదు కదా, 143ని కనెక్ట్ చేశారు. 143 అంటే ఐ లవ్ యూ నా, అంతేగా. పొంగనూరుకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సబ్జెక్టు తాలూకు డెన్సిటీ ఏంటి, దీని తాలూకు డెప్త్ ఏంటి అనేటువంటిది ఆ బోర్డులో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర మధ్యలో ప్యాచ్లు, మనం ఎక్కడైనా చూసిన బోర్డులు చూస్తే కూడా పాత పడిపోయి దుమ్ము పెట్టేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల బోర్డులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కేర్ కూడా తీసుకున్నారు డిజైనర్. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్డ్. దట్ ఈస్ యువర్ టేస్ట్ మేడ్ బై డీటెయిలింగ్ అనేటువంటిది. అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి కథ. ఎప్పుడైనా ట్రూ ఇన్సిడెంట్తో తీసినప్పుడు ఆ ఫీల్, ఆ ఒరిజినల్ కంటెంట్ తాలూకు వెయిట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వెళ్తుంది సినిమా అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కలగజేస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ గతంలో కూడా తను ఒక సినిమా చేశారు. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ అటెంప్ట్. మొత్తం సినిమా అంతా తానే అయ్యి మొత్తం ప్రొడక్షన్ అంతా నిర్మాతలు ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మొత్తం హీ హ్యాస్ టేకెన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ శ్రీనాథ్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఫిలిం. తను ఇందాక మాట్లాడుతున్నాడు చిన్న సినిమా అంటారు ఏంటండి అని. చిన్న సినిమా అంటాన్ని మీరు ఇన్సల్ట్గానో లేకపోతే హ్యూమిలియేటెడ్గానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అనేటువంటిది మేకింగ్ పరంగా, మనకున్న లిమిటేషన్స్ పరంగా, కాస్టింగ్ పరంగా చిన్న సినిమానే తప్ప కంటెంట్ పరంగా ఏ సినిమా చిన్న సినిమా ఉండదు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ అది ఎంత సినిమా అవుతుంది, ఏ స్థాయి సినిమా అవుతుంది అనేటువంటిది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి మనకు బిఫోర్ ద రిలీజ్ చిన్న సినిమానే, దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఎంత పెద్ద అవుతుంది అనేటువంటిది, కాబట్టి ఆ హ్యూమిలియేషన్ అనేటువంటిది ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. ద మీడియా ఈజ్ విత్ యూ. సినిమా అనేటువంటిది కంటెంట్ వెయిట్ అనేది ఉన్నప్పుడు, సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీడియా అనేటువంటిది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటి తెలుసు. తను మాట్లాడింది మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పి. మీడియా కెనాట్ డూ వండర్స్ అమ్మ. ఇఫ్ యు ఆర్ సంథింగ్, మీడియా విల్ మేక్ యూ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్, మీడియా విల్ మేక్ యూ బెటర్. ఇఫ్ యు ఆర్ బెటర్, మీడియా విల్ మేక్ యూ ద బెస్ట్. ఆ విధంగా మేము మీడియా అనేటువంటిది సపోర్ట్ చేయగలుగుతుంది ఒక మంచి సినిమా అయినప్పుడు తప్పకుండా. ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకు మీడియా కారణంగా ఏ స్థాయి ప్రమోషన్ ఏర్పడింది అనేటువంటిది ఇదే వేదిక మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీడియా విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ ఎ గుడ్ ఫిలిం, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ an opportunity to release the song. First song చాలా వైరల్ అయినటువంటి సెన్సేషనల్ సాంగ్ అంటున్నారు. సో చిన్మయి పాడింది, చిన్మయి చైతు వాళ్ళు పాడారు. సో మ్యూజిక్ కూడా, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, గుడ్ ఇండికేషన్గా ఉంటాయి. కాబట్టి మ్యూజిక్ ఆల్సో విల్ ప్లే ఏ వైటల్ రోల్. మ్యూజిక్కి సినిమాకి కూడా అద్భుత విజయాన్ని చేకూరాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆనందిస్తూ, అట్ ద సేమ్ టైం ఇలా కొత్త యూనిట్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ. కార్పొరేట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే పదం కూడా మర్చిపోతున్నారు. మీరు ఆ పదాన్ని తీసుకుని టైటిల్గా పెట్టి అసలు అంత ధైర్యం ఎలా చేశారు? బేసిక్గా ధైర్యం కాదు సార్, ఇది ఒక హిడెన్, అంటే అయిపోతుంది, మర్చిపోతున్న దాన్ని మళ్ళీ గుర్తు చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే కథకు రిలేటెడ్గా ఉంటుంది. సో దానికోసమే తీసుకున్నాం సార్. ఓకే, అంటే ఈ సినిమాలో స్టోరీ ఓన్లీ లవ్ స్టోరీ ఉంటుందా, ఇంకేమైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ సార్. మెసేజ్ అంటే ఇప్పుడు మనం మెసేజ్ చెప్తే ఎవరు తీసుకోరు సార్. అంటే దాన్ని ఎలా అంటారు, ఆ జర్నీలో మనం ఏం నేర్చుకుంటాం. సో ఆ సినిమా చూసిన తర్వాత ఆ పర్సన్ లైఫ్ ఎలా వెళ్తుంది, ఈ జర్నీ నేర్చుకున్న వాళ్ళకి మెసేజ్, నేర్చుకున్న వాళ్ళకి ఇంకా లైక్. అది పిన్ కోడ్ నెంబర్ అలా పెట్టడానికి రీజన్ ఏంటండి?
అందులో కూడా ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే 500143 ఆ 143 అంటే ఐ లవ్ యూ కావచ్చు, ఐ హేట్ యూ కావచ్చు. సో మీ ఇష్టం, సినిమా చూసిన తర్వాత దాన్ని ఏం తీసుకుంటారో అది మీ చాయిస్. అంటే ఇప్పటివరకు మీరు చూపించిన కంటెంట్లో అయితే లవ్వే ఉంది, హేట్ ఎక్కడ కనిపించదు. అది కూడా ఉంటుందా సినిమాలో? డెఫినెట్లీ సార్, ఇది ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసాం ఈ సినిమాని. సో దాని పరంగానే ఉంటుంది సినిమా అంతా కూడా. థ్యాంక్ యూ అండి, విషయాలు. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారండి సార్ చెప్పండి సార్. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అంటే బ్యాక్గ్రౌండ్లో రెయిన్ కూడా పడుతుంది త్రూ అవుట్. అవునవును. అంటే అది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే త్రూ అవుట్ రెయిన్ కూడా మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో అది యాక్చువల్లీ ఐ డోంట్ నో, నాకు రెయిన్ ఉన్న విజువల్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూడ్ క్రియేట్ చేయడం కోసం స్పెషల్ ఈ సాంగ్కి మేము ఆ రెయిన్ ఎక్కువ యూస్ చేసాం. మోరల్ సినిమా చూసినప్పుడు కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద ఫిలింలో మీకు రెయిన్ ఉంటుంది. విజువల్స్ అంటే ఎక్కువ ఇష్టం అండ్ ఆ మూడ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. స్పెషల్లీ లవ్ అనేసరికి నాకు ఎందుకు ఆ మబ్బులు, వర్షం ఇది కొంచెం బాగా కనెక్ట్ అవుతున్నాం. సో అందుకే ఎక్కువ ఆ విజువల్స్ పెట్టుకున్నాం. ప్రొడ్యూసర్ గారు, సార్ మీకు ఇది మొదటి ఫిలిం అని చెప్తున్నారు. అంటే మొదటి ఫిలింకి అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు? నాకు డైరెక్టర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఉండదు, ప్లస్ ఆయన చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. త్రూ అవుట్ జర్నీలో ఏంటంటే ఆయన చేసే విధానం కానీ వచ్చే అవుట్పుట్ కానీ బాగా నచ్చే మేము ఇలా చేసామండి. ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ కానీ. ఇది రియల్ స్టోరీ అంటున్నారు కదా, ఎక్కడ జరిగింది రియల్ స్టోరీ ఏంటి అసలు? ఇది నన్నే అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇది మా ఊరు దగ్గరే జరిగింది సార్, పుంగనూరు. మీరు చూసారు కదా, ఆ ఊరు దగ్గరే జరిగింది. ఏ ఇయర్ అండి? 2004 టైం పీరియడ్. సేమ్ అందుకే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో అదే టైం పీరియడ్ తీసుకున్నాం, కొంచెం రియలిస్టిక్గా చెప్పాలి కదా అని చెప్పేసి. 2004లో జరిగింది? 4, ఎస్ సార్. ఓహో, అచ్చా అచ్చా. అయితే ఈ సాంగ్లో మనం చూసాము, మీరు అప్పుడు 2004 అంటే నాకు తెలిసి ఈ పల్లె వెలుగు బస్సులు సాంగ్లు మీరు పల్లె వెలుగు బస్సు పెట్టేశారు. కరెక్ట్ సార్. యాక్చువల్లీ అది ఎవరికి తెలియదు, ఎప్పుడు దాకా ఎవరు అడగలేదు అనుకున్నా. మేము ట్రై చేసాం సార్, ఆ బస్సు దొరకలే మాకు. యాక్చువల్లీ చాలా ట్రై చేసాం, బట్ సీజీ కూడా చేసాం. బట్ మేము అనుకున్నట్టు ఆ బస్సు అంత రియలిస్టిక్గా కనిపించలేదు. బట్ లెట్స్ అంటే వదిలేసాం అనుకున్నాం. ఫస్ట్ టైం మీరే అడుగుతాం. థ్యాంక్ యూ సార్. అది ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు, పట్టు అనుకున్నాం. బట్ అదొక్కటి చేయలేకపోయాం సార్. సో చాలా ట్రై చేసాం, బట్ అదర్ దాన్ దట్ మీకు ఇంకేది కూడా మీకు ప్రజెంట్ అనిపించదు. కానీ సినిమా అంటే రిలీజ్ చాలా లేట్ అవుతుంది అనుకుంటా కదా ఇది? లేట్ ఏం లేదు సార్, అంటే మేము ఫెబ్లో అనుకుంటున్నాం, ఫెబ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, అంటే అనౌన్స్ చేసి ఆ తర్వాత షూటింగ్ కూడా ఎప్పుడు కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది. సో వాట్ వి థాట్ అంటే ఇనిషియల్గా ఒక థాట్ ప్రాసెస్ ఏముండంటే, అంటే హీరో హీరోయిన్ అనగానే సో స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమా యాక్సెప్టెన్సీ ఉంటుంది కదా. లైక్ విల్ సి స్టార్టింగ్ నుండి కొంచెం ఇంజెక్ట్ చేద్దాం, అంటే ఈ సినిమా కంటెంట్ రీచ్ అవుతాయి, విజువల్లీ ఇలా ఉంటారు, లైక్ కంటెంట్ వైజ్ ఇలా ఉండబోతుంది చిన్న చెప్పడానికి ట్రై చేసాం అంతేగాని. బట్ వీ టుక్ ఏ టైం. అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1.5 years తీసుకున్నాను. డబ్బింగే మీరు నెంబర్ 8 months తీసుకున్నాం సార్. ఎందుకు 8 months తీసుకున్నాం అంటే, మీరు సినిమా త్రూ అవుట్ ఫీలింగ్ చూసినప్పుడు ఎక్కడ కూడా మీకు డబ్ చేసిన ఫీల్ రాదు, సింగ్ సౌండ్ ఫీల్ ఉంటుంది. ఇనిషియల్గా సింగ్ సౌండ్లో చేద్దాం అనుకున్నాం సినిమా. సో అందరూ కూడా నా స్లాంగ్ ఆర్టిస్టులు అయిపోవడం వల్ల, ఎందుకంటే అందరూ తెలంగాణ ఆర్టిస్టులు, మేము చేసిందేమో రాయలసీమ. రాయలసీమలో కూడా కొంచెం కన్నడ మిక్స్డ్ ఉంటుంది. సో ఈ స్లాంగ్ రావడం కోసం సో వీళ్ళందరినీ 3 months ముందే మేము పిక్ చేసి, అంటే కాస్ట్ చేయడానికి 1 year పట్టింది. వాళ్ళకి మళ్ళీ వర్క్ షాప్స్ ఒక 3 to 4 months చేసాం. దెన్ మళ్ళీ సినిమా అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 months డబ్బింగ్కే తీసుకున్నాం, ఆ సింగ్ సౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం. సో అందుకే లేట్ అయింది మాకు. అంటే ఈ మధ్య మొత్తం చిన్న సినిమాలను కూడా స్టోరీ బేస్డ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆర్టిస్టుల పరంగా వాళ్ళు కూడా చూస్తుంటే కొత్తగా ఉన్నారు అసలుకి. అంటే ఆయన చూస్తే అంటే ఇతను హీరోనా అని అనుకుంటారు. సినిమా చూస్తే డెఫినెట్లీ మీకు డౌట్ రాదు సార్. అంతేనా? అంతే, డెఫినెట్లీ రాదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఆల్వేస్ హీరో అంటే స్టోరీని భుజం మీద తీసుకెళ్ళే పర్సన్ నేను అనుకుంటా. ఈ స్టోరీ తను 100% చేశాడు. హీరో ఇది అయితే 3వ సినిమా అండి, రిలీజ్ అవుతుంది థియేటర్లో. దిస్ ఈజ్ ద సెకండ్ ఫిలిం. ఎలా ఉంది అంటే అంటే మీరు చదువుకున్నది మొత్తం నాకు తెలిసి అయితే ప్రైవేట్ అనుకుంటున్నా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూస్తుంటే. లేదండి, యాక్చువల్లీ నేను గవర్నమెంట్ కాలేజ్లో నిజంగా చదువుకోలేదు. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ విత్ అంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు సాంగ్ చూసాం, అది మొత్తం కూడా కొద్దిగా అంటే చాలా రొమాంటిక్గా చేశారు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? సినిమా కూడా మొత్తం అలాగే ఉండబోతుంది అసలుకి?
యాక్చువల్లీ సినిమా మొత్తం అలా ఉండబోతుందని నేను చెప్పలేను కానండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు తీసుకున్నారు. అంటే సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ కావాలని పెట్టింది అయితే ఏదీ లేదు. వాళ్ళిద్దరు జర్నీ త్రూ అవుట్ మూవీలో అలా ఉంటుంది. సో అది నీడ్ ఉంది కాబట్టి డైరెక్టర్ గారు పెట్టారు. అందుకే నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ నీడ్. సారీ టు ఇంటరప్ట్ సార్. యాక్చువల్లీ జరిగే ఎమోషన్నే చూపించాం సార్. దెర్ ఈస్ నో రొమాన్స్. యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ ఆల్వేస్, రొమాన్స్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అంటే ప్రేమ, రొమాన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ కూడా ఈ ప్రేమ గురించి మాట్లాడరు. నాకు చాలాసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఐన్స్టీన్ థియరీ అంటారు, సో న్యూటన్స్ లా అంటారు, ఇవి చెప్తుంటారు కానీ బట్ బేసిక్గా లైఫ్ని అప్ డౌన్ చేసేది ప్రేమే బేసిక్గా, యూత్ స్పెషల్లీ. ఈ టాపిక్ ఎందుకు ఓపెన్గా డిస్కస్ చేయాలో నాకు అసలు అర్థం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అండ్ ఈ సినిమాలో ఇది ఏదైతే రొమాన్స్ మీరు చూస్తున్నారో అది లైక్ వాంటెడ్గా బిజినెస్ పర్పస్గా పెట్టింది అయితే కాదు సార్. ఆ జర్నీలో ఒక ఇద్దరు మధ్య ఒక జర్నీ, ఒక లవ్ అనేది స్టార్ట్ అవుతాయి, అది ఎలా తీసుకెళ్ళి ఎలా ఎండ్ చేస్తుంది అనే ఒక ప్రాసెస్లో తీసాం సార్. ఇది సర్వసాధారణంగా ఏంటంటే కాలేజ్ ఇంటర్కి టీనేజ్ ఏజ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో లవ్ అనేది అసలుకి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అవునవును సార్. సో ఇప్పుడు ఐ లవ్ యూ, ఐ హేట్ యూ అంటున్నారు కదా, అంటే ప్రేక్షకులకి ఐ హేట్ యూ అనే పరిస్థితి వస్తుందా? అంటే ఈ క్యారెక్టర్ చూసి డెఫినెట్లీ సార్. సినిమా చూసిన తర్వాత వాళ్ళు తీసుకునే పర్సెప్షన్ రెండూ ఉన్నాయి సార్ ఇందులో. సో మనం ఎలా అర్థం చేసుకుంటామో దాని మీదే ఉంటుంది. హీరో గారు, హీరో సార్ మీ కంఫర్ట్. ఓకే ఓకే. మీ నాన్నగారు కానీ మీ ఎవరు రాలేదేంటి అసలు? అంటే మీ డాడీ ఫస్ట్ ఉంటారు కదా, ఎప్పుడైనా వచ్చేది ఆయన? అంటే నాన్నకి షూట్ ఉంది సార్, ఆయన సో అమ్మ నాన్న ఇద్దరికి షూట్ ఉంది, సో రాలేకపోయారు. సో ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్ అండ్ ఆల్సో వాళ్ళకి నేను ఏం పర్లేదు మేము చేసుకుంటాం. హీరో అంటే కొంత మంచి ఫిజిక్ ఇలా ఉంటారు, కానీ జీరో సైజ్. అవును సార్, అవునవును. నేను ఇలా ఉండటం వల్లే మేబీ ఈ సినిమాకి నన్ను కాస్ట్ చేసుకున్నారు సార్. ఐ ఫీల్ దట్ బికాజ్ ఈ పర్సనాలిటీ నాకు చాలా ప్లస్ అయింది ఈ సినిమా నాకు వచ్చింది. ఎందుకంటే దీంట్లో నన్ను నేను చూసుకొని, అంటే మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది సార్, వాసు అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. ద ఎంటైర్ స్టోరీ అతని మీద, అతని లైఫ్ మీద ఉంటుంది. సో ఐ ఫీల్ యాక్చువల్లీ ఐ ఫీల్ లక్కీ, వెరీ లక్కీ. లైక్ ఇప్పుడే కదా సార్ స్టార్ట్ చేసింది, ఇంకా ఫర్దర్ ఉంటుంది, పెంచుతాను, మంచిగా తయారవుతాను సార్. యాక్చువల్లీ ఊరు అబ్బాయి ఎలా ఉంటాడు, బేసిక్గా మనకి ఏమవుతుందంటే ఊర్లలో మనకి ఈ కల్చర్ ఉండదు. జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేసి లైక్ పార్లర్స్కి వెళ్ళి మనం మంచి గ్రూమ్ అప్ అయ్యే ఆ కల్చర్ ఉంటుంది ఊర్లలో. సో స్పెషల్లీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లీన్గా, అంటే స్పెషల్లీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడం, సైకిల్ దొక్కడం, వీటి వల్ల వాళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు, సో లీన్గా ఉంటారు. సో నాకేంటంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ చూసినప్పుడు ఒక అబ్బాయి లైక్ హీఈస్ లైక్ వెరీ రిలేటెడ్ టు ద ఆడియన్స్. అంటే నాకు మళ్ళీ ఆర్టిఫిషియల్గా మంచి ఫిజిక్ ఉన్న ఒక అబ్బాయిని, మంచి హెయిర్ స్టైల్ ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి తిని హీరోని పెట్టి కథ చెప్పాలని అనుకోలే. సో ఈ కథకి తినే పర్ఫెక్ట్. తినని కాస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 8 months పట్టింది. అండ్ ఈజీగా తను కూడా ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ భయపడ్డాడు, ఫోన్ చేసి ఫోన్లు తీసేవాడు కాదు. తర్వాత అంటే తనకు అర్థం కావట్లే, ఏంటి నిజంగా సినిమా చేస్తున్నారా, నాకు ఫోన్ చేస్తున్నారు అనుకునేవాడు. తర్వాత నా ప్రొఫైల్ అంతా పెట్టి తనకు మెసేజెస్ చేసిన తర్వాత రియలైజ్ నాకు కాల్ చేశాడు, ఓకే సినిమా. హీరో హీరోయిన్ సాడ్తో ఎండ్ అవుతుందని కాదు కానీ, బట్ మీరు అన్నట్టు ఆ ఒకటి వస్తే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటారా? పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ దిస్ ఈజ్ ద సెకండ్ టైం యూ ఆస్కింగ్ మీ. ఇంతకు ముందు నన్ను ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ అడిగారు, సో మళ్ళీ చెప్తున్నాను. ఏదో ఒకటి వస్తే చెయ్యాలని ఏ అమ్మాయికి ఉండదు ఫస్ట్లో, కానీ స్టార్టింగ్ స్టేజ్లో మనకి చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ది బెస్ట్ ఒకసారి వచ్చినప్పుడు పిక్ చేసుకోవాలి, ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇంతకుముందు నేను చేసినవి ఇప్పుడు చేస్తుంది అంటే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది, యాక్టింగ్లో కానీ లైక్ పర్ఫార్మెన్స్లో కానీ లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారెక్టరైజేషన్ కానీ. సో నాకు ఆ వేరియేషన్స్ ఇష్టం, సో దట్స్ వై ఐ పిక్ దిస్.